మాదిగలకు 9% రిజర్వేషన్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని పిడమర్తి రవి అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో వరంగల్లో భారీ బహిరంగ సభ ఉంటుందని, ఇక ఈ సభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. మాదిగలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా 30 ఏళ్ల నాటి కళని పరిష్కారం చేసింది కాంగ్రెస్ పార్టీ. గతంలో రాజశేఖర రెడ్డి గారున్న అప్పటి సీఎం కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఎవరు కూడా పరిష్కారం చేయలేని పనిని నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిష్కారం చేయడం, ధైర్యం గల నిర్ణయం తీసుకొని హిస్టరీలో మాదిగలకు నేను చేసిన వర్గీకరణ చేసిన అని ఒక చరిత్రలో ఒక సువర్ణ అవకాశం ఆయనకు. తన జీవితకాల రాజకీయంలో మొత్తం కూడా వర్గీకరణ చేసినని చెప్పుకునే గొప్ప అవకాశం వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. అదేవిధంగా కృష్ణామాదిగా ఇంకా 11% అని చెప్పేసి మాలమాదిగల మధ్య వైషమ్యాలు పెంచడం కోసం తిరుగుతూ ఉన్నాడు. వారి కోసం మనం 1% కోసం తగ్గినా నష్టం లేదు, ఎందుకంటే 30 ఏళ్ళ ఈ దూరాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా రానున్న రోజులలో జనాభా పెరిగినాక కొత్త జనాభా లెక్కల తర్వాత ఖచ్చితంగా మాదిగలకి 10-11% రిజర్వేషన్ రేవంత్ రెడ్డి గారు వెంట మాదిగ జాతి ఉంటుందని, భవిష్యత్తులో కూడా వారి నాయకత్వంలో మాదిగ జాతి పనిచేయాలని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా చివరి వారంలో జరిగే ఈ మాదిగ కృతజ్ఞత సభని పెద్ద ఎత్తున మాదిగలు జయప్రదం చేయాల్సిన కోరుతా ఉన్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఉద్యమంలో చనిపోయినటువంటి మాదిగ కులస్తులను అమరవీరులుగా గుర్తించాలని, వాళ్లకు నెలవారీ పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కోరుతా